అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 37వ భాగంలో అఫ్జల్ ఖాన్ తలను అమ్మవారికి బలిగా సమర్పించడం గురించి తెలుసుకున్నాము. ఈ భాగంలో బీజాపూర్ దర్బారులో గల పరిస్థితులను గురించి తెలుసుకుందాము. బీజాపూర్ దర్బారులోని వారంతా ప్రతాప్గఢ్ నుంచి వచ్చే శుభవార్త కోసం చెవులు రిక్కించుకొని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. అప్పుడే ప్రతాప్గఢ్ నుంచి కబురు వస్తుంది. అఫ్జల్ ఖాన్ చనిపోయాడని, సైన్యమంతటిని శివాజీ తుడిచి పెట్టేశాడని, సైన్యంతో ఉన్న ధనం సామగ్రి మొత్తం శివాజీ చేతుల్లో చిక్కిందని, ఒకదాన్ని మించి ఒకటి భయంకరమైన గుండెలు దహించే వార్తలు తెలుస్తాయి. అఫ్జల్ ఖాన్ మరణ వార్త తెలియగానే బీజాపూర్ దర్బారంతటా హాహాకారాలు చెలరేగుతాయి. జనాన ఏడుపులు పెడబబ్బలతో నిండిపోతుంది. బడీ బేగం అన్నం తినడం, నీళ్లు తాగడం మానేస్తుంది. తన గది నుంచి బయటకి రావడం లేదు. సుల్తాను దర్బారుకు వెళ్లడం మానేశాడు. అతడికి తన ముఖం చూపించడానికి మనస్కరించడం లేదు. బీజాపూర్ నగరం మొత్తాన్ని శ్మశాన నిశ్శబ్దం ఆవరిస్తుంది. బడీ బేగం ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. శివాజీ ఏమాత్రం వాడులే అని అనుకున్నది. తన భర్త చూపిన ఉపేక్షా భావన వలనే కదా ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తుంది. ప్రతాప్గఢ్ యుద్ధం బీజాపూర్ సంస్థానానికి చాలా నష్టాన్నే కాక గొప్ప ప్రతిష్టను కూడా తెస్తుంది. శివాజీ సామాన్యుడు కాడని, అతన్ని మోసం చేయడం సాధ్యం కాదని ప్రచారం అవుతుంది. అఫ్జల్ ఖాన్లో సగమైనా లేడు శివాజీ. కాని ఒక్క నిమిషంలో అతన్ని సంహరించాడు. శివాజీకి భవానీ మాత అనుగ్రహం ఉన్నదట. అందువల్ల అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరట. ఏ పనైనా సులభంగా సాధించగలడట అని ప్రతి మహారాష్ట్రుడు శివాజీ గురించి కొండంతలుగా చెప్పుకొని ఆనందింపసాగారు. బీజాపూర్లోని ఒక ప్రసిద్ధ మహమ్మదీయ కవి శివాజీ అంటే మానవ మాత్రుడు కాడని, అతడు గాలిలో ఎగరగలడని, అతడికి అదృశ్యమైపోయే శక్తి కూడా ఉందని రాస్తాడు. బీజాపూర్ అలీ ఆదిల్ షా, హైదరాబాదు కుతుబ్ షా, పోర్చుగీసులు, డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు వీరందరికే కాదు విదేశాలలో కూడా అఫ్జల్ ఖాన్ శివాజీల సమావేశం కుతూహలం రేకెత్తిస్తుంది. శివాజీ అంతమైపోయిన వార్త విందామని ఆత్రంగా ఎదురుచూసిన వారికి వాస్తవంగా జరిగింది చూశాక తీవ్రమైన హృదయాఘాతం కలిగింది. స్వరాజ్య స్థాపన కార్యంలో ఒక నూతన ఉత్సాహం, చైతన్యం ఉప్పొంగాయి. అఫ్జల్ ఖాన్ వధతో శివాజీకి స్వరాజ్య విస్తరణ సాగించే మహదవకాశం లభించింది. ఖాన్ మరణ వార్త తరువాత బీజాపూర్ రాజ్యంలో చెలరేగిన గందరగోళం నుంచి పూర్తిగా లాభపడడంలో శివాజీ జాప్యం చేయలేదు. రాబోయే రోజుల గురించి శివాజీ ముందుగానే ఆలోచించి పెట్టుకున్నాడు. ఆయన నేతాజీ ఫాల్కర్ను బీజాపూర్ దిశగా పంపాడు. కొంకన్ ప్రాంతం వైపు దోరోజీని పంపాడు. తాను స్వయంగా కొల్హాపూర్ వైపు అశ్వాన్ని దౌడు తీయిస్తాడు. త్రిశూలపు 3 మొనల వలె ఆ ముగ్గురు శత్రు వ్యూహాలను ఛేదించుకుంటూ దూసుకుపోసాగారు. అడుగడుగునా మాతృభూమి దాస్య శృంఖలాలు తెగిపడసాగాయి. ఇక శివాజీ పని అయిపోయిందనుకుని నిశ్చింతగా ఉన్న విరోధులందరి గుండెలపైన శివుని త్రిశూలం తాండవం చేయడం ఆరంభమైంది. ఖాన్ మరణించాడన్న వార్త కన్నా ముందుగానే శివాజీ యొక్క హర హర మహాదేవ అనే రణ నినాదం వారికి వినిపించసాగింది. నేతాజీ హుక్కేరి, గోకాక్, గదగ్ మొదలైన స్థలాలను జయించాడని, శివాజీ కొల్హాపూర్ వచ్చాడని, పన్హాలా కోటను స్వాధీనం చేసుకున్నాడన్న వార్తలు సుల్తాన్ చెవుల్లో సోలాల్లా వచ్చి దిగబడుతున్నాయి. అఫ్జల్ ఖాన్ మరణం తర్వాత 18 రోజులు కూడా కాకుండానే వాయి నుంచి పన్హాలా దుర్గం వరకు గల భూభాగం స్వరాజ్యంలో కలిసిపోయింది. పన్హాలాతో పాటు వసంతగఢ్, కళ్యాణగఢ్ వంటి దుర్భేద్యమైన కోటలు కూడా శివాజీ వశమైపోయాయి. శివాజీ
విజయ పరంపర చూస్తున్న బీజాపూర్ సుల్తాన్తో పాటు సర్దారులందరూ అవమానంతో రగిలిపోతున్నారు. అఫ్జల్ ఖాన్ కుమారుడు ఫజల్ ఖాన్ అయితే తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. రుస్తుం ఖాన్ బీజాపూర్లోని ప్రముఖ సర్దార్లలో ఒకడు. ఇతడు రుస్తుం-ఏ-జమాన్ అనే బిరుదుతో ప్రసిద్ధి పొందాడు. కొల్హాపూర్, పన్హాలాలు రుస్తుం-ఏ-జమాన్ జాగీర్లోని భాగాలు. వాటిని కోల్పోవడంతో అతడికి చిర్రెత్తుకొస్తుంది. ఇప్పుడు ఫజల్ ఖాన్, రుస్తుం-ఏ-జమాన్లు సేనాధిపతులుగా 10,000 పఠాన్ సైన్యము, ఫిరంగులు, ఏనుగులు, గుర్రాలతో శివాజీ మీదకు బయలుదేరింది. శివాజీ పైకి యుద్ధానికి వెళ్తున్నామని తెలియగానే ఆ సైనికులకు శివాజీ అంటే అంతులేని భయం మనసులో ఏర్పడుతుంది. బీజాపూర్ సైన్యం తనని కలుసుకునేందుకు బయలుదేరిందని వేగుల ద్వారా శివాజీ మహారాజుకు తెలిసింది. ఆయన వాళ్ళకి స్వయంగా స్వాగతం చెప్పడానికై పన్హాలా దుర్గం నుంచి బయటకు వస్తాడు. ఫజల్ ఖాన్, రుస్తుం-ఏ-జమాన్లు కొల్హాపూర్ చేరేసరికి వాళ్లకు పిడుగుపాటు వంటి వార్త అందుతుంది. శివాజీ, నేతాజీలనే సైతానులిద్దరూ కలిసి తమ మీద దాడి చేయడానికి వస్తున్నారని. చూస్తుండగానే శివాజీ యొక్క 5,000 మంది సైన్యం బీజాపూర్ సైన్యాన్ని ఏకమొత్తంగా నరికి పోగులు పెట్టడం ఆరంభిస్తుంది. ఫజల్ ఖాన్, రుస్తుం-ఏ-జమాన్లు వెన్నిచ్చి పారిపోవడం చూసిన శివాజీ ముఖంలో మందస్మితం ఉదయించింది. ఆనాటి ఆయన సంపాదన 2,000 గుర్రాలు, ఏనుగులు, వాటితో పాటు ఘన విజయం. దబోల్ ఓడరేవులో అఫ్జల్ ఖాన్ కు చెందిన సామానులతో నిండిన 3 ఓడలు నిలిచి ఉన్నాయని చారుల ద్వారా మహారాజుకు తెలుస్తుంది. దోరోజీ అక్కడికి వెళ్లేసరికి ఆ ఓడలు ఇంగ్లీషు వారి రక్షణలో రాజాపూర్ వెళ్లిపోతాయి. ఆ రోజుల్లో రాజాపూర్ ఇంగ్లీషు వారి సుప్రసిద్ధ ఎగుమతి దిగుమతుల కేంద్రం. వ్యాపారులకు, పెట్టుబడిదారులకు నిలయమైన పెద్ద నగరం. దోరోజీ వేగంగా తన సైన్యంతో రాజాపూర్ వైపు పరుగులు తీస్తాడు. రాజాపూర్ చేరేసరికి ఆ ఓడలు ఇంగ్లీషు వారి తోడ్పాటుతో అదృశ్యమయ్యాయని తెలుస్తుంది. రాజాపూర్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి హెన్రీ లివింగ్టన్ అధిపతిగా ఉన్నాడు. దోరోజీ అఫ్జల్ ఖాన్ ఓడలు ఎక్కడ ఉన్నాయని అడగ్గా, మాకేమీ తెలియదు, మేము కేవలం వ్యాపారం చేసుకునేందుకు వచ్చాము, రాజుల వ్యవహారాలతో మాకు సంబంధం లేదని జవాబు చెప్తాడు. అయితే దోరోజీ అతని మాటలను నమ్మేటంత వెర్రివాడు కాదు. చిన్నగా మాట్లాడితే ఇంగ్లీషు వాళ్ళు లెక్క చేయరని అర్థం చేసుకుని అతడు కంపెనీ వారి గిడ్డంగులను దోచుకుని ఫిలిప్ గిఫార్డ్ అనే ఆంగ్లేయుడిని బంధిస్తాడు. దాంతో ఇంగ్లీషు వాళ్ళు దారికి వస్తారు. శివాజీకి కొంకన్ ప్రాంతంలో పెద్ద శత్రువుగా ఉన్న జింజీరా జలదుర్గపు పాలకుడు సిద్దితో పోరాటంలో తాము సహాయం అందిస్తామన్నారు. కానీ దోరోజీ వారి నోటి మాటను విశ్వసించక ఫిలిప్ గిఫార్డ్ను విడిచిపెట్టకుండా తాను స్వాధీనం చేసుకున్న సరుకులు తిరిగి ఇవ్వకుండా అక్కడ పని పూర్తయ్యాక నేరుగా మహారాజు దగ్గరికి వచ్చి జరిగిందంతా వివరిస్తాడు. దోరోజీ పరాక్రమము, నీతి కుశలత చూసి శివాజీ చాలా ఆనందిస్తాడు. జింజీరా పాలకులకు వ్యతిరేకంగా సహాయం చేస్తామన్న వాగ్దానంపై ఫిలిప్ను శివాజీ విడుదల చేయిస్తాడు. తమ వారి కోసం ఆంగ్లేయులు ఎంత శ్రద్ధ తీసుకుంటారో అందువల్లే వారు ప్రపంచాన్ని జయించగలిగారు. శివాజీ స్వయంగా మీరజ్ కోటను ముట్టడిస్తాడు. కానీ ఆ మట్టి కోట చాలా బలిష్టమైనది, తేలికగా లొంగలేదు. ఇలా 3 దిక్కులకు బయలుదేరిన శివాజీ, నేతాజీ, దోరోజీలకు అడుగడుగున అపూర్వ విజయాలు లభిస్తాయి. శివాజీతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి బీజాపూర్కు వచ్చిన ఫజల్ ఖాన్, రుస్తుం-ఏ-జమాన్ల వేలాడే ముఖాలు చూశాక బీజాపూర్ సుల్తాన్కు నిద్ర దూరం అవుతుంది. శివాజీ అనే 3 అక్షరాలు త్రిశూలం యొక్క 3 మొనల్లా స్వరాజ్యపు శత్రువులందరినీ రాత్రింబవళ్లు పీడించసాగాయి. అప్పటి ఇంగ్లీషు, డచ్చి,
పోర్చుగీసు కంపెనీల ఉద్యోగులు తమ తమ దేశాలకు రాసుకున్న ఉత్తరాలలో శివాజీ అంటే శత్రువులు ఎంతగా భయపడేవారో చాలా చోట్ల వారు ప్రస్తావిస్తారు. సుల్తాన్ ఈ వరుస ఓటముల నుంచి విముక్తి ఎలాగని ఆలోచించసాగాడు. శివాజీ నుంచి బీజాపూర్ సంస్థానాన్ని రక్షించేవాడు ఎవరా అని సుల్తాన్ అలీ ఆదిల్ షా ఆలోచించసాగుతాడు. తరువాతి వీడియోలో సిద్ది జౌహార్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత తప్పక సబ్స్క్రైబ్ చేయించండి.